మన ప్రాంతీయ వార్తలను ప్రతిరోజు సాయంత్రానికే మన ముందు ఉంచే ఉద్దానం పత్రిక ఉద్దానం న్యూస్ ఛానల్గా ఈరోజే రూపాంతరం చెందింది. డిజిటల్ ప్లాట్ఫారంపై తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంది. పత్రికలు, వార్తా సంస్థలు సమాజంలో ప్రతిపక్ష పాత్రను పోషిస్తాయి కాబట్టి అదే మూల సిద్ధాంతంతో ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యునితో ఉద్దానం న్యూస్ ఛానల్ ప్రారంభించబడింది. అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వాద బలంతో ఉద్దానం ఛానల్ మన ప్రాంతానికి వన్నె తెస్తుందని ఆకాంక్షిద్దాం. ఉద్దానం పత్రిక న్యూస్ ఛానల్ సిబ్బందికి ఆల్ ద బెస్ట్. ఓం శూర్పకర్ణాయ నమః. శ్రీ లక్ష్మీ దేవతాభ్యో నమః. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావాహ తామావాహ జాతవేదో లక్ష్మీం అల్పగామినీం యస్యాం హిరణ్యం విందేయం గానస్వం పురుషానహం హ్రస్వపూర్వారసమజ్యాం హస్తిరాత్ ప్రబోధనీం దేవీ హిరణ్యసుతాం కాశం సోష్మితహం. దశాబ్ద కాలంగా ఉద్దానం పత్రికను ఏర్పాటు చేసి మన నియోజకవర్గంతో పాటుగా జిల్లాలోని ఎన్నో ప్రధానమైనటువంటి సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వాటి పరిష్కారాల కోసం ఉద్దానం న్యూస్ టుడే తీవ్రంగా కృషి చేసింది. అదే ఒరవడిలో ఈరోజు ఉద్దానం పత్రిక డిజిటల్ ప్లాట్ఫారం పైకి ఉద్దానం న్యూస్ టుడే ఛానల్గా ఆవిర్భావం జరగబోతుంది. 10 సంవత్సరాల పాటు ఉద్దానం పత్రికను ఆదరించి అభిమానించినటువంటి పాఠకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉద్దానం న్యూస్ ఛానల్ని కూడా ఆదరించి మన ప్రాంత సమస్యల పరిష్కారానికి మా ఉద్దానం సంస్థతో పాటుగా మీరు కూడా భాగస్వామ్యం అవుతారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం.